ప్రియులారా, ప్రభు నామమున ఈ సాయంకాలం మరొకసారి కూడి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఒకవేళ ఎవరైనా అక్కడక్కడ శబ్దాలు వస్తున్నాయి, అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10, 11, 12 వచనాలు చదువుదాం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. ప్రభు ఈ లేఖన భాగాలు మనందరి వెనుకడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయనే తన ఆత్మ ద్వారా దీవించి అనుగ్రహించునుగాక. ఉదయం నుండి కూర్చొని వింటున్నారు. నాకు తెలిసి కొంతమంది విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోయి ఉంటారు. మీరు కూర్చున్నారంటే తప్పకుండా మిమ్మల్ని అభినందించాలి. రెమినెంట్ ఎప్పుడూ ఉంటుంది, శేషం ఎప్పుడూ ఉంటుంది. వాక్యాసక్తి కలిగిన వారు ఎప్పుడూ ఉంటారు. నాకు చాలా కాలం క్రితం ఒక దైవ సేవకుడు ఇచ్చిన సలహా ఏంటంటే, 3,000 మంది కూర్చున్నారని ఊగి ఊగి ప్రసంగం చేయొద్దు నాన్న. 3,000 మందిలో మహా అంటే ఒక 30 మంది ఉంటారు. ప్రజలను అసలు చూడొద్దు. 300 మంది ఉన్నా 30 మందే వింటూ ఉంటారు కొంతమంది. కాబట్టి సంఖ్యను ఎన్నడూ చూడొద్దు అని చాలా కాలం క్రితం ఒక దైవ సేవకుడు నాకు ఇచ్చిన సలహా. ఒక్కరు శ్రద్ధ పెట్టినా వాక్యం చెప్తాం, ఒక్కరు చాలు. మాకు ఒక టార్గెట్ ఉంటుంది, అంటే ఇది చిట్కా అన్నమాట. ఈ సభలో ఎవరో 2-3 ఆసక్తిగా వింటూ ఉంటే వాళ్ళని చూజ్ చేసుకుంటాం, వాళ్ళని చూసుకుంటూనే చెప్పేస్తాం. ఒకరికి చాలు. కాబట్టి ఉన్న కొద్దిమంది దేవుని వాక్యాన్ని మనసు పెట్టి వినండి. ఎమాయి గ్రామానికి వెళ్తున్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మోషే ప్రవక్తలు గ్రంథాలు రాసించినటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి సంగతులన్నీ తన్ను గూర్చిన వచనముల భావమంతా వారికి తెలిపినానుంటుంది. ఎంతమందికి చెప్పాడో తెలుసా? 2కే. టోటల్ స్క్రిప్చర్స్ రివీల్ చేశాడు ఆయన. సో స్ట్రెంగ్త్, క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఉన్న కొద్దిమంది అయిన వాక్యం వినండి. కాకపోతే వాక్యం అబెండెంట్గా వద్దన్నా దొరుకుతున్న దినాలు ఇవి. ఈ మాత్రం అలసత్వం వాక్యం మీద ఉండడం పెద్ద విషయమేం కాదు. దయచేసి కొద్దిమంది అయినా వాక్యాన్ని మనసు పెట్టి వినండి. తప్పకుండా ప్రయోజనం, క్షేమం వాక్యం మనకు కలుగు చేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 10, 11, 12 వచనాలు మనం 3 వచనాలు చదువుకున్నాం.
ఈ 3 వచనాల్లో ఒక మాట మనకు కనిపిస్తుంది. అసలు కొరింథీలో మెయిన్ క్రైసిస్ ఏంటో తెలుసా? మనం లోపాలని గురించి ఆలోచన చేస్తున్నాం, గుర్తుంది కదా? కొరింథీలో ఒక మెయిన్ క్రైసిస్ ఏంటంటే హార్మనీ లేకపోవడం, సామరస్యం, ఏకత్వం లేకపోవడం. ఫస్ట్ చాప్టర్లో అదే కనిపిస్తుంది, థర్డ్ చాప్టర్లో అదే కనిపిస్తుంది, 6th చాప్టర్లో 6వ అధ్యాయంలో అదే కనిపిస్తుంది, 11వ అధ్యాయంలో అదే కనిపిస్తుంది, 12వ అధ్యాయంలో అదే కనిపిస్తుంది, 14వ అధ్యాయంలో అదే కనిపిస్తుంది. దాదాపు ఈ కొరింథీలో ఉన్న అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే ప్రజల మధ్య సరైన హార్మనీ లేకపోవడం, సరైన సామరస్యం లేకపోవడం, ఐక్యత లేకపోవడం, ఏకత్వం లేకపోవడం. ఏకత్వం అన్నది మెయిన్ క్రైసిస్. మనం మార్నింగ్ ప్రాబ్లమ్స్ విన్నాం. నాకు ఇవ్వబడిన కొద్ది సమయంలో సొల్యూషన్స్ విందాం. వాట్ ఆర్ ద సొల్యూషన్స్? ఇప్పుడు కొరింథీలో ఉన్నటువంటి సంక్షోభాలకు మనం 3 పరిష్కారాలు పౌలు చూపించాడు, కానీ 2 మాత్రమే మనం వినబోతున్నాం. ఈ పూట ఒకటి విందాం, రేపు ఉదయకాలం ఇంకొకటి మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. అయితే 3వ పరిష్కారం నేను ఊరికలా జ్ఞాపకం చేస్తాను. అదేంటి అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చూసుకోండి. ఎక్కడైతే పౌలు సమస్య ప్రస్తావించాడో, సమస్య ప్రస్తావించబడిన ప్రతి చోట సిలువను కూడా ప్రస్తావించాడు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను నేను, మీరు చూడండి. 12వ వచనం, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొస్తున్నారు కదా అంటూ తర్వాత ఏమన్నాడు? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? మళ్ళీ ఏమన్నాడు? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా అన్నాడు. ఎక్కడికి వచ్చాడు? సిలువ దగ్గరికి వచ్చాడు. సో సమస్యలకు పరిష్కారం కొరింథీ పత్రికలో పౌలు చూపింది దేన్ని? సిలువను. మీరు 5వ అధ్యాయం చూడండి, జారత్వాన్ని గురించి మాట్లాడతాడు. జారత్వాన్ని గురించి మాట్లాడిన పౌలు చివరి వచనాల్లో, ఆ పారాగ్రాఫ్లో, ఇదిగో క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? సిలువ దగ్గరికి వచ్చాడు. సిలువ మన అతిశయాన్ని కొట్టివేసే స్థలం. అందుకనే కొరింథీలకు మొదటి అధ్యాయంలోనే పౌలు అది క్లియర్ చేశాడు. చూడండి ఒకసారి 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీరెవరో గుర్తుపెట్టుకోండి. మీరు లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. మరి ఎవరు మీరు? చెప్పాడు. మీరు వెర్రివారు అన్నాడు. ఇంకేమన్నాడు? మీరు బలహీనులు అన్నాడు 29వ వచనంలో. ఇంకేమన్నాడు? మీరు నీచులు అన్నాడు. ఇంకేమన్నాడు? మీరు తృణీకరింపబడిన వారు అన్నాడు. ఇంకేమన్నాడు? మీరు ఎన్నిక లేని వారు అన్నాడు. బట్ వీళ్ళందరికీ విలువనిచ్చింది ఏంటో తెలుసా? సిలువ. నేను మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు అనే వ్యక్తి కనుక నా జీవితంలో లేకపోతే, కలువరి సిలువ యొద్ద నా పాపాలు క్షమించబడి ఉండకపోతే, రోడ్డు మీద ఉండే వీధి కుక్క కూడా నన్ను చూసి మొరగదు. ఐఎమ్ నథింగ్. నాకు తెలుసా సంగతి. ఆయన నాకు ఇచ్చిన పాప క్షమాపణ, రక్షణ, అనుగ్రహించిన సహవాసం, వాక్యం, వరం, అవన్నీ ఎక్కడి నుండి ప్రారంభమయ్యాయి? నాకు సిలువ దగ్గర నుండి. సిలువ దగ్గరికి వస్తే మనం ఎవరో అర్థమవుతుంది. మనకేమైనా లభించింది అంటే దేన్ని బట్టి వచ్చింది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ. అందుకనే పౌలు అనే మాట, ఆయన సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయపడను అంటాడు. అందుకని ప్రియులారా, గుర్తుంచుకోండి, సమస్య ఏదైనా కానీ పరిష్కారం దొరికే చోటు ఏంటి చెప్పండి? సిలువ. పాపములో ఉన్నారా? సిలువ దగ్గరికి వెళ్ళమంటాడు 5వ అధ్యాయంలో. సిలువ దగ్గరికి వెళ్ళండి, మీ పాపములకు క్షమాపణ దొరుకుతుంది అన్నాడు. 11వ అధ్యాయంలో మీ మధ్య ఏకత్వం లేదన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని చేయుడని ఆయన చెప్పాను. శరీరాన్ని, రక్తాన్ని చూపిస్తాడు. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? సిలువ దగ్గరికే వచ్చాడు. సో ఇది ఒక పరిష్కారం పౌలు చూపించాడు. కొరింథీలకు పౌలు చూపిన మొదటి పరిష్కారం ఏంటి చెప్పండి? సిలువ దగ్గరికి రండి అన్నాడు. నేను దాన్ని చెప్పట్లేదు.
పౌలు చూపిన రెండవ పరిష్కారం మనం ఈ మధ్యాహ్నం ఆలోచన చేయబోతున్నాం. ఎక్కువసేపు మాట్లాడను, మీకు అది గుడ్ న్యూస్. వీలైనంత త్వరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. పౌలు మరొక పరిష్కారాన్ని చూపించాడు. వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే, మెయిన్ ప్రాబ్లం ఏదనుకున్నాం మనం? వారి మధ్యలో ఏం లేదు, ఏకత్వం లేదు, ఐక్యత లేదు. ఏకత్వం లేకపోవడం అన్నది సంఘానికి మాత్రమే సంబంధించిన సమస్య కాదు. ఇది ఇద్దరి విశ్వాసుల మధ్య ఉన్న సమస్య, ఒక ఇంట్లో భార్యాభర్తల మధ్య ఉన్న సమస్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న సమస్య. చాలామంది తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఏకత్వం లేదు, హార్మనీ లేదు, సామరస్యం లేదు. ఇక్కడ ఉంటారు చాలామంది. సంఘములో ఏకత్వం ఉండొచ్చు, వీళ్ళిద్దరికి ఏకత్వం ఉండదు. ఫిలిప్పీ సంఘములో అందరి ప్రాబ్లం కాదు, ఇద్దరిదే ప్రాబ్లం. ఎవరెవరికి? యువదియాకు, సుంటికేకు, అంతే. ఇద్దరు సోదరుల ప్రాబ్లం. ఏకత్వం లేకపోవడం అనేది సంఘమంతటి సమస్య కాకపోవచ్చు కొన్నిసార్లు, కానీ ఆ సంఘంలో ఒక ఇద్దరి సమస్య కావచ్చు. భార్యాభర్తల మధ్య ఏకత్వం లేకపోవచ్చు. బట్ మనం చాలా లైట్గా తీసుకునే ప్రాబ్లం ఏంటో తెలుసా? ఐక్యత, ఏకత్వం అన్నది అంత పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు బ్రదర్. అసలు అలా ఐక్యంగా ఉండలేము ఈ దినాల్లో, కాదు బ్రదర్ అని అన్నాడు ఒక ఆయన. అని దానికి ఒక వచనాన్ని కోట్ చేశాడు ఆయన. బైబిల్లో కూడా సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయమనుంది, కానీ మీరు ప్రయత్నం చేయండి, అయితే అవుతుంది. నీ ప్రయత్నం మాత్రమే, మీరు సమాధానం కలిగి ఉండుడి అని ప్రభు రాయలేదు. అంటే మేధావులం కదా, వాక్యం విరివిగా దొరుకుతుంది, ఎక్కువైపోయింది, ఎక్కువై కక్కుతున్నాం మనం ఈ మధ్యలో. కాబట్టి వాక్యాన్ని ఎలా పడితే అలా తిప్పుకొని వాడుకునే మేధావులు కూడా బయలుదేరారు. కాబట్టి సమాధానం అనేది అంత మ్యాటర్ కాదు బ్రదర్. ఇట్స్ వెరీ టఫ్, అది చాలా డిఫికల్ట్ ఇష్యూ. అది ఏకత్వం కష్టం మనం అనేది. కానీ కుటుంబమైన, సంఘమైన, స్నేహమైన, సహవాసమైన, భక్తిపరుల మధ్య, పరిశుద్ధుల మధ్య, క్రైస్తవుల మధ్య, విశ్వాసుల మధ్య ఏకత్వం లేకపోవడం అన్నది ఇట్ ఈస్ వెరీ సీరియస్ మ్యాటర్. అది చాలా ప్రమాదకరమైంది, ఆందోళన కలిగించేది. ఎందుకు ప్రమాదకరమైందో ఒక ముగ్గురిని చూపిస్తాను. వాళ్ళు చాలా టెన్షన్ పడ్డారు దీనికోసం. మొదటి వ్యక్తిని చూడండి, ఇక్కడే మీరు 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధలై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఏమన్నాడు పౌలు? ఏకం ఏమన్నాడు? లాస్ట్లో మాట పచ్చండి. ఏమన్నాడు? వేడుకొనుచున్నాను. ఐ బిసీచ్ యు మై డియర్ బ్రదర్ అన్న, మిమ్మల్ని బతిమిలాడుతున్నాను, ప్లీజ్ కొరింథీయులారా, ప్లీజ్ కలిసి ఉండండి. ప్లీజ్ కలిసి ఉండండి. మీరు గమనించండి, ఐక్యతను గూర్చి పౌలు మాట్లాడాల్సి వచ్చిన ప్రతిసారి ఏమన్నాడో తెలుసా ఆయన? చూడండి కావలిస్తే ఇంకొక చోట చూడండి. కొరింథీయులకు రాసిన, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. 4వ అధ్యాయం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదయను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. మళ్ళీ ఏమన్నాడు? బతిమాలుకొను. అక్కడేమన్నాడు? వేడు. ఇక్కడేమన్నాడు? రైట్. ఇంకొక వచనం చూస్తారా? చాలా ఉన్నాయి, బట్ ఇంకొకటి చాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. దేని గురించి మాట్లాడాడు ఇక్కడ ఆయన? 4:1 చూస్తారా? మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును గురించి మాట్లాడుతూ 2వ వచనం చివరిలో చెప్పండి, మనకంతా అర్థమైపోతుంది. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును, మళ్ళీ ఏమన్నాడు? బతిమాలు. ఏమన్నాడు? సారికి బతిమాలుకొంటున్నాను, వేడుకుంటున్నాను. పౌలు సారికి వాడిన పదం ఏంటో తెలుసా? అమ్మా, అయ్యా, ప్లీజ్ కలిసి ఉండండి అమ్మా, దయచేసమ్మా,
అయ్యా దయచేసి అయ్యా కొరింథీయులారా ప్లీజ్ కలిసునండి, అయ్యా మీరు కలిసునండి. యువోదియ సుంటికే ఇద్దరు స్త్రీలే కదా, ఏకత్వం లేకపోయినా పర్లేదు అనుకోలేదు పౌలు. మనమైతే ఎట్లా అంటాం, వాళ్ళిద్దరు లేడీస్ బ్రదర్, వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం సెట్ అవుతుంది, పట్టించుకోవద్దు, లైట్ అంటాం మనం. కానీ పౌలు ఏమన్నాడు, ప్లీజ్ దయచేసి అమ్మా కలుసునండి అమ్మా, అయ్యా కలుసునండి అయ్యా. ఎఫెసీయులకు రాస్తూ ఏమన్నాడు, ప్లీజ్ బతిమలాడుతున్నాను మిమ్మల్ని, కలుసునండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి ప్లీజ్ ప్లీజ్ దయచేసి వేడుకుంటున్నా బ్రతిమలాడుతున్నా అని ఒక వ్యక్తి అన్నాడు అంటే అది అతనికి చాలా తీవ్రమైన విషయం. ఇప్పుడు వినండి, అనుభవము కలిగిన ఆత్మ సంబంధమైన ఒక నాయకునికి అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటి? ఏకత్వం లేకపోవడం, ఐక్యత లేకపోవడం. టెన్షన్ పడ్డాడు పౌలు, ప్లీజ్ ప్లీజ్ కలుసునండి, దయచేసి కలుసునండి ప్లీజ్ అని అన్నాడు. త్వరగా దాటి వెళ్తాను. రెండవది, 1వ అధ్యాయం 11వ వచనం చూస్తారా? కొరింథీయులకు రాసిన సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును అన్నాడు. అక్కడ ఆగుదాం. అమ్మా, ఎవరి క్లోయే? కొరింథీ సంఘంలో ఉన్న ఒక సాధారణ సహోదరి, ఒక సంపన్నవంతమైన వ్యాపార మహిళ అంటారు, ఏ బిజినెస్ ఉమెన్. కానీ కొరింథీ లోకల్ అసెంబ్లీకి సంబంధించిన ఆమె క్లోయే. వింటున్నారా? కొరింథీ సంఘ పెద్దలు పౌలుకు లేఖ రాసినప్పుడు విగ్రహాలకు అర్పించిన వాటిని తినొచ్చా లేదా అని రాశారు. సంఘ విషయాలు రాసినప్పుడు వివాహం చేసుకోవచ్చా లేదా అని రాశారు. ఇది రాయలా, ఏది? మా మధ్య సమాధానం లేదు, ఏకత్వం లేదని రాయలా. వింటున్నారా? వీళ్ళకి ఇది పెద్ద మ్యాటర్ కాదు. పౌలుకు ఆందోళన కలిగించింది. ఇప్పుడు ఒక ఆత్మ సంబంధమైన సహోదరి స్థానిక సంఘములో పరిశుద్ధుల మధ్య ఏకత్వం లేకపోవటాన్ని గమనించింది. పెద్దల కంటే నిశితంగా సంఘములోని విషయాలను గమనించే విశ్వాసులు సహోదరులు ఉంటారు కంపల్సరీ. పెద్దలు చూడలేని దానిని కూడా వీళ్ళు చూడగలరు కొన్నిసార్లు. కొరింథీలో ఉన్నటువంటి పెద్దలు, కొరింథీలో ఉన్నటువంటి నాయకులు, సంఘ ఐక్యత వీరికి పెద్ద పట్టలేదు, కనబడలేదు వీళ్ళకి. కానీ ఒక సామాన్యమైన సహోదరికి అది సీరియస్ మ్యాటర్ అయి ఎవరికి రాసింది ఆ మ్యాటర్? పౌలుకు రాసింది. అయ్యా దీన్ని పరిష్కరించయ్యా, మా సంఘములో స్త్రీలు ఆరాధిస్తున్నారు, పరిష్కరించని రాయలేదు. మా సంఘములో పెళ్లి చేసుకోవాలా లేదా అనే పెద్ద కన్ఫ్యూజన్ ఉంది, పరిష్కరించని రాయలా. మా సంఘంలో విగ్రహాలు కర్పించిన దాన్ని తినొచ్చా లేదనే కన్ఫ్యూజన్ ఉంది అని రాయలా. మా సంఘంలో వరాల మధ్య పోటీలు ఉన్నాయి, మీరు ఏదో ఒకటి సాల్వ్ చేయండి అని రాయలా. ఏం రాసింది? విడిపోతున్నారు, కలహాలు ఉన్నాయి, విభజనలు ఉన్నాయి, వ్యక్తుల్ని ఆధారంగా చేసుకొని విడిపోతున్నారు. అయ్యా మా సంఘం పట్ల కొంచెం కనికరించి 2 మాటలు రాయండి మా సంఘానికి అని ఒక కామన్ బిలీవర్, ఒక సామాన్యమైన సహోదరి ఆందోళన చెందింది. ఇలా చెప్పమంటారా? ఒక ఆత్మ సంబంధమైన నిజమైన నాయకుడికి స్థానిక సంఘములో ఏకత్వం లేకపోవడం, వాళ్ళ మధ్య ఏకత్వం లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. మాత్రమే కాదు, ఒక ఆత్మ సంబంధమైన సామాన్యమైన విశ్వాసికి కూడా అది ఆందోళన కలిగిస్తుంది. అది సీరియస్ మ్యాటర్. అది 3 యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు. చాలా చోట్ల ఉంది ఆ పదం, బట్ 20-21 మాత్రమే చదువుతున్నాం. మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. చాలు. ఈ ప్రార్థన చేసింది ఎవరు? మన ప్రభు అయిన
యేసుక్రీస్తు. అప్పుడు ఎంతమంది ఉన్నారు? ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారు? యోహాను సువార్త 17వ అధ్యాయం. ఎంతమంది ఉన్నారు ఆయనతో పాటు? శిష్యులు. కొంచెం గట్టిగా చెప్పండి. 11, 12, 10. కరెక్ట్ అమ్మా. ఒకడు లేడు, యూదా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిగిలింది ఎంత? 11. 11 మధ్య ఏముండాలని లాస్ట్ ప్రేయర్ యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యుల కొరకు చేసిన చిట్ట చివరి ప్రార్థనలో అతి ప్రధానమైన అంశం ఏంటో తెలుసా? ఏకత్వం. ఏకత్వం. ప్రభువుకు కూడా ఆందోళన కలిగించిన విషయం ఏంటి? ఏకత్వం లేకపోవడం. 3 విషయాలు విన్నాం. ఒకటి, మీరు చెప్పండి, ఒక ఆత్మ సంబంధమైన నాయకునికి ఆందోళన కలిగించే విషయం ఏకత్వం లేకపోవడం. 2, ఒక ఆత్మ సంబంధమైన సామాన్యమైన విశ్వాసికి ఆందోళన కలిగించే విషయం ఏకత్వం లేకపోవడం. 3వది, అసలు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సైతము ఆందోళన కలిగించిన విషయం ఏంటి చెప్పండి? పరిశుద్ధుల మధ్య ఏకత్వం లేకపోవడం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇది అంత పెద్ద ప్రాబ్లమా? ఏది? మీరు మాట్లాడాల మధ్యాహ్నం పూట కాబట్టి. ఏది పెద్ద ప్రాబ్లం? ఐక్యత, ఏకత్వం లేకపోవడం అనేది పెద్ద ప్రాబ్లమా? ప్రాబ్లమేనా? రైట్. ఎందుకు ఇంత సీరియస్ మ్యాటరో 4 వచనాలు చదివి కొద్దిగా వివరించి మనం ముగించుకున్నాం. నిజంగా సీరియస్ మ్యాటరా ఇది? ఎందుకంత సీరియస్ మ్యాటర్? దానికి 4 కారణాలు చూద్దాం. చూడండి. ఎందుకు సీరియస్ మ్యాటర్ అంటే, ఇఫ్ దెర్ ఈజ్ నో యూనిటీ, దెర్ ఈజ్ నో క్రిస్టియానిటీ. దానికి రుజువులే ఇప్పుడు మనం చూడబోతున్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ దెర్ ఈజ్ నో యూనిటీ, దెర్ ఈజ్ నో క్రిస్టియానిటీ. క్రైస్తవ్యం సమూలంగా నాశనమయ్యేది ఇది లేనప్పుడే. ఏముండదు క్రైస్తవ్యంలో. క్రైస్తవ్యం సున్నా అవుతుంది. ప్రసంగాలు ఉండొచ్చు, పాటలు ఉండొచ్చు, వరాలు ఉండొచ్చు, గొప్ప నాయకులు ఉండొచ్చు, మేధావులు ఉండొచ్చు. ఏకత్వం లేకపోతే దెబ్బ ఎక్కడ పడుతుందో తెలుసా? రండి ఆలోచించేద్దాం. ఇక్కడే ఉన్నాం కదా, 17వ అధ్యాయం, అక్కడ నుండే ప్రారంభిద్దాం. మరలా చదవండి. 21వ వచనం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటలేదు. ఓకే. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. రైట్. మీరు 20వ వచనం నెమ్మదిగా చూస్తున్నారా? ఒకసారి బైబిల్ చూడండి. నేను చదువుతున్నాను, మీరు జస్ట్ ఫాలో అవ్వండి. మీరు విషయం గమనించండి. నీవు నన్ను పంపితివని లోకము నమ్మాలంటే నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, యేసుక్రీస్తును పరలోకపు తండ్రే లోకమునకు పంపాడు అని లోకం నమ్మాలంటే వీళ్ళు ఏమై ఉండాలి? అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు అని లోకం నమ్మాలంటే మన మధ్య ఏముండాలి? రైట్. ఇప్పుడు చెప్పండి, వ్యతిరేకం చెప్పండి, దీనికి వ్యతిరేకం చెప్పండి. మన మధ్య ఏకత్వం లేకపోతే ఎవరిని నమ్మదు? సంఘాన్నా, సువార్తనా? అర్థమైందా? ఎవరు మాట్లాడింది మాట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నోటి నుండి వచ్చిన మాట. లోకం సువార్తను నమ్మాలంటే, లోకం యేసుక్రీస్తును నమ్మాలంటే, హలో,
నీవు నేను ప్రకటించే సువార్తను వీధుల్లోకి వెళ్ళి కరపత్రికలు పట్టుకొని వేదికలెక్కి మనం బయటికి వెళ్ళి యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రకటిస్తున్నామే. మనము ప్రకటించే సువార్త లోకము నమ్మాలంటే, యేసే ప్రభు అని లోకము నమ్మాలంటే, యేసుక్రీస్తు దేవుడని లోకము నమ్మాలంటే ఏముండాలి? ఏకత్వం లేదు. చెప్పండి, అదే మనకు కావాల్సింది. ఏకత్వం లేదు. అప్పుడేమవుతుంది? సువార్తను నమ్మదు. మనకు లైట్ అంత ఐక్యత కష్టమన్నా, ఎక్కడన్నా కలిసి ఉండడం అంటే ఎక్కడవుతుంది? ప్రయత్నం చేస్తాం, అవుతుంది, లేకపోతే లేదు. 20 ఏండ్లైనా 30 ఏండ్లైనా ఐక్యత లేక, ఏకత్వం లేకుండా ఇక్కడ రొట్టె విరుస్తున్నాం మనం. వేదికలకి ప్రసంగాలు చేస్తున్నాం మనం. వీధుల్లోకి వెళ్ళి కరపత్రికలు పంచుతున్నాం మనం. ఎవడు నమ్ముతాడు? ప్రభువే చెప్పాడు, సువార్త ఫలవంతం కావాలంటే గత్యంతరము లేని ఒక విషయం ఏంటో తెలుసా? మన మధ్య ఏకత్వం. ఇప్పుడు చెప్పండి, ఐక్యత, ఏకత్వం అన్నది ఎందుకు సీరియస్ మ్యాటర్ అంటే, ఏకత్వం లేకపోతే అది సువార్తను దెబ్బతీస్తుంది. దేవుని సంఘములో సంఘం జీవించి ఉంది అనటానికి ఒక రుజువేంటో తెలుసా? సువార్త. సంఘం యొక్క జీవనాడి ఏంటో తెలుసా? సువార్త. సంఘం యొక్క గుండెకాయ ఏంటో తెలుసా? సువార్త. ఈ సువార్తను లోకం నమ్మాలంటే సంఘంలో ఏముండాలి? ఐక్యత లేకపోతే ఈ సువార్తనే నమ్మడు. ప్రభువే చెప్పాడు, ఫలవంతమైన సువార్తకు, విజయవంతమైనటువంటి సువార్తకు సూత్రం ఏంటో తెలుసా? రహస్యం ఏంటో తెలుసుగా? పరిష్కారం ఏంటో తెలుసా? నీవు నేను కలిసి ఉండడమే. మన స్వార్థ ప్రయోజనాల్ని పక్కన పెట్టి, మన అభిప్రాయ భేదాలని పక్కన పెట్టి, మన సమస్యల్ని పక్కన పెట్టి మనం కలిసిపోతే బయట సువార్తను, యేసుక్రీస్తును లోకం నమ్ముతుంది. నెలల తరబడి మాట్లాడుకునేది ఉండదు, వందనాలు చెప్పుకోవడం ఉండదు, వీధుల్లో సువార్త చెప్తే ఎవడు నమ్ముతాడు? సమాధాన సువార్తని సమాధానం లేని మనం వెళ్ళి ప్రకటిస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఐక్యత అన్నది ఎందుకు సీరియస్ మ్యాటర్ అంటే, మొదటిది, అది మన సువార్త యొక్క సారాన్ని, చెప్పాలంటే సువార్త యొక్క ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. అది ఆత్మలు రక్షించబడకుండా నీవే అడ్డంకి. కసి, కోపం, కక్ష, ఎదుటివాడి పట్ల విపరీతమైనటువంటి పగ పెట్టుకొని ఏండ్ల తరబడి అసమాధానంగా ఉన్నారే, వీళ్ళే అడ్డంకి వారు నమ్మకుండా ఉండడానికి. అందుకే ఇది సీరియస్ మ్యాటర్. అందుకే పౌలుకి ఇది ఆందోళన కలిగించింది. అందుకే క్లోయేకి ఇది ఆందోళన కలిగించింది. అందుకే ప్రభువుకి ఇది ఆందోళన కలిగించింది. ఇప్పుడు చెప్పండి, ఏకత్వం ఎందుకు అంత ఆందోళన కలిగించేది? మొదటిది, ఇది సువార్త యొక్క ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. కాదు, అసలు సువార్తను నమ్మకుండా చేస్తుంది. ఇది మొదటిది. రెండవది, మత్తయి సువార్త. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల, ఆ మాట పట్టుకోండి, అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా, చాలు, మీకు దొరుకుతుంది. ఇద్దరు అడిగితే. ఎట్లా అడిగితే? ఏకీభవించి అనే చోట సింఫనీ అనే వర్డ్ వాడింటారు. సింఫనీ విన్నారా? పేరు ఎప్పుడైనా విన్నారా? ఎవరైనా సింఫనీ ఎక్కడున్నారు? ఏఆర్ స్టీవెన్సన్ సింఫనీ.
సింఫనీ అంటే అర్థం తెలుసా? వీళ్ళు లేరు కదా ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్. ఇప్పుడు ఇందాక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఎవరో కీబోర్డ్ చక్కగా వాయిస్తున్నారు. ఆ కీబోర్డ్ అతను పట్టుకునే స్కేల్, నేను పాడే వాయిస్, రెండిటికి మధ్య ఏముండాలి? సమన్వయం ఉండాలి. వాయించే తబలాకు నా పాటకు మధ్య సమన్వయం ఉండాలి. అర్థమైందా? వీటి మధ్య కరెక్ట్గా సింక్ అయితేనే తమ్ముడు పాడాడు, చక్కగా పాడాడు. పాడిన పాటకు వీళ్ళు కరెక్ట్గా వాయించారు, సింక్ అయింది. నేను చాలా జాగ్రత్తగా విన్నాను, మనసు పెట్టినాను, బాగా అనిపించింది. తమ్ముడు వాయిస్ బాగుంది, వాళ్ళ ప్లేయింగ్ బాగుంది, అంత ఎవ్రీథింగ్ ఫిట్, పర్ఫెక్ట్లీ ఫిట్, బాగా వినబుద్ధి అయింది. మీరు కొంతమంది పాడతారు, విన్నారా? ఈయన ఒక స్థాయిలో పాడుతుంటాడు, ఆయన ఒక చోట పట్టుకుని ఉంటాడు. బీట్ ఏమో ఈయనేమో ఫాస్ట్ పాడుతుంటే ఆయన స్లో వాయిస్తుంటాడు. పంటి కింద రాయబడ్డట్టు, కంట్లో నలుసుబడ్డంత ఫీలింగ్ ఉంటుంది ఎవరికి? కాస్త సంగీత పరిజ్ఞానం ఉన్నోడికి. అది తెలియని వాళ్ళకి ఏమనిపించదు, బాగా పాడుతున్నారు అనుకుంటాం. మనకు కొంచెం ఆ మ్యూజిక్ సెన్స్ ఉంది కాబట్టి అది అర్థమైపోతుంది. అంటే వినబుద్ధి కాదు, ఓ మాట చెప్పంటారా, కర్ణ కఠోరంగా ఉంటుంది, చాలా కష్టంగా అనిపిస్తుంది. వినబుద్ధి కాదు, ఆపండ్రా బాబు అని గట్టిగా అరవాలనిపిస్తుంది. చాలామంది ఏముంది ఎవరైనా ఓకే అనుకుంటారు, కానీ కొంచెం సంగీతం తెలిసినోడికి ఆపయ్యా బాబు ఆపు అని అడుక్కోవాలనిపిస్తుంది వీలైతే. ఎందుకు తెలిసి చెప్పండి? వాళ్ళ మధ్య ఏం లేదు, ఆ సింఫనీ లేదు, సమన్వయం లేదు, ఏకత్వం లేదు. మన మధ్య ఏకత్వం లేకుండా ప్రార్థన చేస్తే పరలోకానికి కూడా, యేసుక్రీస్తు ప్రభువుకు కూడా, పరలోకపు తండ్రికి కూడా మన ప్రార్థనలు కర్ణ కఠోరంగా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, మన ప్రార్థన ఫలితాన్ని ప్రభావితం చేసేదేది? ఏకత్వం. దీనికి వ్యతిరేకంగా చదవండి, దీన్ని వ్యతిరేకంగా చదవండి, అదే వచనాన్ని వ్యతిరేకంగా చదవండి. చదువుతాముడు చేతనైతే చూడడు ఒక మాట. భూమి మీద, క్షమించండి 19వ వచనం కదా, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి భూమి మీద ఏకీభవించని ఎడల, అదే ఆ మాట కావాలి, ఏకీభవించని ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరకదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. తప్ప నేను ఏమన్నా మాట్లాడింది? దొరకదు. హోల్ నైట్ ప్రేయర్ అన్నా అంటాడు, నెలల తరబడి పగలుంటాయి వీళ్ళకి. 3 రాత్రుల ప్రార్థన అన్నా, ఉపవాస ప్రార్థన బ్రదర్. ఫ్రైడే మొత్తం టోటల్ హోల్ నైట్ ప్రేయర్ బ్రదర్. ఉపవాస ప్రార్థనలు చేసిన, హోల్ నైట్ ప్రేయర్ చేసిన, నీ ప్రక్కన సహోదరునితో నీకు సమాధానం లేకపోతే పరలోకపు తండ్రి ఆలకించడు అని క్లియర్గా ఉంది. నీ ప్రార్థనకు ఫలితం రాకపోవడానికి అతని మీద నీకున్న కోపమే కారణం. నీకు అర్థం కాలేదు. దీన్ని అయితే మానుకోం మనం. ప్రభు నా ప్రార్థన వినడన్నా, అసలు కనికరమే లేదు, ఏండ్ల తరబడి అడుగుతున్నా, ఏండ్ల తరబడి పేరుకుపోయింది మీ ఇద్దరి మధ్య ఫ్యాక్షనిజం. మరి పలకరించుకోకపోతురి, సమాధాన పడకపోతురి, ప్రార్థన ఎలా ఉంటాడు? గంట చేస్తాడు, మళ్ళీ పైపెచ్చు. ప్రయోజనం ఏంటి? ప్రభువు కూడా చెప్పాడు ఈ మాట. యేసుక్రీస్తు ప్రభువే ఈ మాట చెప్పింది కూడా. కొండ మీద ప్రసంగంలో ఒక మాట అన్నాడు, పరిగెత్తుకుంటూ వస్తున్నా అంట బలిపీఠం దగ్గరికి అర్పణ మర్పిద్దామని. కొంచెం ఆగురా బాబు, విరోధం ఏమైనా ఉందా చూసుకో, తర్వాత మొదటేంటి చెప్పండి? ఫస్ట్ ఆల్వేస్ ఫస్ట్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్. మొదట నువ్వు చేయాల్సిన పని ఏంటి? సమాధానపడు, తర్వాత మోకరించు. సమాధానపడు, తర్వాత ఆరాధించు. సమాధానపడు, తర్వాత ప్రార్థన చేయి. ప్రభు నేర్పిన ప్రార్థనలో మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం, ఆయన మన రుణాలు క్షమించాలంటే ముందు ఎవరిని క్షమించాలి? మనం వీళ్ళ రుణాలు క్షమించాలి, లేకపోతే ఆయన నేను క్షమించడు. ముందు చుట్టూ సెట్ చేసుకో ప్రాబ్లమ్స్, అది క్లారిఫై చేసుకో, నీ ప్రేయర్ సులభంగా పరలోకం చేరుతుంది. 2 ఇప్పుడు చెప్పండి. 1
సువార్త ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. 2 ప్రార్థన ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. నిర్వీర్యం చేస్తుంది కాదు, అసలు నీ ప్రార్థన వినబడకుండే చేస్తుంది. 3 అదే కొరింథీ పత్రిక. మీకు అర్థమవుతుందా? 10 మందినండి చాలు, మనసు పెట్టానండి, ప్రయోజనకరంగా ఉంటుంది. రైట్. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూస్తారా? సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు అనే పదం ఉంది కదా. ఒక్కవేళ ఎవరి దగ్గర అయినా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే మీరు చూడండి, ఒక వర్డ్ ఉంటుంది అక్కడ, పర్ఫెక్ట్లీ జాయిండ్ టుగెదర్ అని ఉంటుంది. పర్ఫెక్ట్లీ జాయిండ్ టుగెదర్. ఇది వైద్య పరిభాష, మెడికల్ టెర్మినాలజీ. ఇలాంటి వచనం ఇంకో చోటు ఉంది, మనకు అర్థమైపోతుంది. ఎఫెసీ పత్రికకు రండి, సేమ్ వర్స్ అట్లాగే అనిపిస్తుంది. 4వ అధ్యాయం 16వ వచనం. 4:16. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిణామం చక్కగా అమర్చబడి తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన అక్కడే పర్ఫెక్ట్లీ జాయిండ్ టుగెదర్ అంటే అదే. ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? పర్ఫెక్ట్లీ జాయింట్ టుగెదర్ అంటే నెలలు అవుతుంది నా జాయింట్, నా ఎడం వైపు భుజం జాయింట్ సరిగా లేదు, నేను షర్ట్ నెక్ వేసుకోవడం కష్టం, నేను ఈవెన్ బనియన్ వేసుకోవడం కూడా కష్టం, నాకు ఒకరి హెల్ప్ అవసరం. రీజన్ ఏంటంటే జాయింట్ ప్రాబ్లం. కొంతమందికి జాయింట్ డిస్లోకేట్ అవుతుంది. చూడండి, ఈ ఎముక గూడు నుండి వసిలిపోతుంది. ఆ వసిలిపోయిన వాడికి చేతికి పెన్ను ఇవ్వండి పట్టుకోమని, పెన్ను కూడా 100 కేజీలు బరువు ఉన్నట్లు అనిపిస్తుంది. రీజన్ ఏంటి? కీళ్ళ మధ్య దూరం పెరిగింది. కీళ్ళ మధ్య దూరం పెరిగినప్పుడు 5 గ్రాముల పెన్ను కూడా 500 గ్రాములు అన్నట్లు అనిపిస్తుంది. అంటే మహాబలవంతుణ్ణి కూడా శక్తిహీనం చేసేది ఎక్కడ? ఏంటిది? ఈ దూరం, ఈ కీళ్ళ మధ్య దూరం, ఈ అవయవాల మధ్య దూరం, మన మధ్య దూరం. పని చేసేవాడిని పని చేయటానికి చేతకాని అసమర్థునిగా చేసేదేంటి? శక్తివంతుడే, బట్ బరువు మోయలేడు. ఇప్పుడు ఎందుకని? బలవంతుడే, ఫలవంతమైన పరిచర్య ఉండదు. ఎందుకని? దూరం. ఇప్పుడు చెప్పండి, మన పరిచర్య సామర్థ్యం యొక్క ఫలితంపై ప్రభావాన్ని చూపిస్తుంది. మనం పనిచేస్తాం, ఫలం ఉండదు. చేతకాని శక్తిహీనమైన పరిచర్య అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఏకత్వం లేకపోతే మన పరిచర్య సామర్థ్యం మీద దెబ్బ పడుతుంది, మన పరిచర్య సామర్థ్యం యొక్క ఫలితం మీద దెబ్బ పడుతుంది. పని చేస్తాం, ప్రయోజనం ఉండదు. పరిచర్యలో శక్తిహీనులు అయిపోతాం. రీజన్ ఏంటి? ఏకత్వం లేకపోవడం. ఇప్పుడు చెప్పండి. 3. 1 సువార్తను నిష్ఫలం చేస్తుంది. 2 ప్రార్థనను నిష్ఫలం చేస్తుంది. 3 పరిచర్యను కూడా నిష్ఫలం చేస్తుంది. 4 అక్కడే కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు, నేను పౌలు వాడను. మీలో కలహములు కలవని అనే మాట ఉంది కదా. రైట్, అదొక్క ముక్క పట్టుకోండి చాలు. కలహములు అనే చోట డివిజన్స్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. గ్రీక్లో స్కిజ్మా అనే పదం వాడారు. స్ట్రాంగ్ నోట్స్లో, స్ట్రాంగ్ డిక్షనరీలో ఈ గ్రీక్ హీబ్రూ వర్డ్స్ దొరుకుతాయి. స్కిజ్మా అని అన్నారు. కలహములు అంటే స్కిజ్మా, డివిజన్, విభజన.
విభజనలు కలవని అని అన్నాడు. స్కిజ్మా అంటే అర్థం ఏంటో తెలుసా? వినాశనం అని అర్థం. స్కిజం అంటే వినాశనం అని అర్థం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. సొలొమోను రాజు అయిన తర్వాత మొట్టమొదట సొలొమోను జ్ఞానాన్ని పరిశోధన చేయటానికి దేవుడు ఇద్దరు వ్యక్తులు పంపుతాడు. ఎవరిని? ఇద్దరు స్త్రీల్ని. ఎవరు వాళ్ళు? కూడా వేశ్యలు. వాళ్ళ ప్రాబ్లం ఏంటి? ఈ బిడ్డ నాది అంటే నాది అని గొడవపడ్డారు. అప్పుడు సొలొమోను ఒక తీర్పు తీరుస్తాడు. రెండుగా ఖండించమంటాడు. రెండుగా ఖండిస్తే ఏమవుతుంది? బిడ్డ ఏమైపోతుంది? నాశనం అవుతుంది, జీవం కోల్పోతుంది. అదే స్కిజం అంటే. స్కిజం అంటే అదే. ఇప్పుడు చెప్పండి, మన మధ్య ఏకత్వం లేకపోతే మన మధ్య జీవం కోల్పోతాం. స్థానిక సంఘ పరిచర్యలో మనకు జీవము కనిపించదు. జీవము లేని ఆరాధనలు సప్పగా ఉంటాయి, చూసారా? జీవము లేని బైబిల్ స్టడీలు, జీవము లేని స్వార్థ కూడికలు, జీవము లేని సభలు, జీవము లేని ప్రార్థనలు. ప్రోగ్రాములు జరుగుతున్నాయి. జస్ట్ ప్రోగ్రామ్ ఓరియంటెడ్ చర్చెస్ అయిపోతాయి. ప్రోగ్రాం జరిగింది. జీవం ఉందా? ఆరాధనలో జీవం కనబడుతుందా? స్తుతులు చెల్లిస్తుండగా. విజ్ఞాపన కూడికలో జీవముందా? వాక్య ధ్యాన కూడికలలో జీవం తొణికిసలాడుతుందా? ఒక దాసుడు మాట్లాడుతుండగా మన హృదయాలు కదిలించబడుతున్నాయా? సప్పగా, నిస్సారంగా, నిస్తేజంగా, ఒక రకమైన వైరాగ్యం, ఎండి ఒట్టిపోయిన స్థితిలో నేడు మన పరిచర్య ఉంది. జీవం కోల్పోయాం. కారణం ఏంటి? ఏకత్వం లేదు. 4 ప్రమాదాలు చూసాం ఏకత్వం లేకపోతే. 1, సువార్త నిష్ఫలమైపోతుంది. 2, ప్రార్థన నిష్ఫలమైపోతుంది. 3, పరిచర్య శక్తిహీనమైపోతుంది. 4, జీవమే కోల్పోతుంది. ఇప్పుడు క్రిస్టియానిటీ ఎక్కడుంది? వెర్ ఈజ్ క్రిస్టియానిటీ? నో గాస్పెల్, నో ఫ్రూట్ఫుల్ ప్రేయర్, నో మినిస్ట్రీ, నో లైవ్లీనెస్. ఇప్పుడు ఇది పెట్టుకొని ఏం లాభం? ఉందా సంఘం? ఉంది. కుడికలు జరుగుతున్నాయి. మనం ఏమనుకుంటుంటాం లోపల? నాకేమీ కొదవలేదు, సమస్తము సమృద్ధిగా ఉంది, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుంటున్నాను అని అనుకుంటుంటే బయట నుండి శబ్దం వినబడుతుంది. ఒకటి టక్ 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 మన శబ్దం. చూస్తే ప్రభు బయట ఉన్నాడు, ఈడ స్వార్థ ఉంది. ప్రభువు లేని స్వార్థ, ప్రభువు లేని వాక్య ధ్యాన కూడికలు, ప్రభువు లేని సభలు, ప్రభువు లేని సహవాసాలు. ఎన్నడో ఆయన మహిమ సంఘాన్ని, పరిచర్యను మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఎప్పుడో. మరి ఇక్కడ ఏం జరుగుతున్నాయి చెప్పాలి? ప్రోగ్రామ్స్, కేవలం ప్రోగ్రామ్స్. ఇప్పుడు మళ్ళీ జీవం రావాలంటే, మళ్ళీ స్వార్థ ఫలవంతం కావాలంటే, పరిచర్య మళ్ళీ శక్తివంతంగా చేయాలంటే, మన ప్రార్థనకు మరలా జవాబు రావాలంటే, వన్ సొల్యూషన్ ఇస్ దేర్. ఒక పరిష్కారం ఉంది. ఏంటది? ఏకత్వం. నీ భర్తతో సమాధానపడు, నీ భార్యతో సమాధానపడు, నీ పిల్లలతో, నీ తండ్రితో, సహోదరులతో, సంఘములో ఉన్న వ్యక్తులతో సమాధానపడు. సమాధానపడనంత వరకు మన సువార్త నిష్ఫలం, మన ప్రార్థన నిష్ఫలం, మన పరిచర్య నిష్ఫలం. అసలు నిర్జీవమైనటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. బుద్ధి తెచ్చుకొని ప్రభు ఎదుట ఒప్పుకొని ఎవరితో అయితే సమాధానం లేదో వారితో సమాధాన పడదాం. ఒక్క జీవితం ప్రియులరా, చిన్న జీవితం, ఎప్పుడు పోతామో తెలీదు. ఆ మాత్రం దానికి కక్షలు, కొట్లాటలు,
అభిప్రాయ భేదాలు అవసరమా? పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. కలిసి ఉందాం, కలుపుకుందాం, సమాధాన పడదాం, సమాధానంతో కొనసాగుదాం. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ.